షాప్ తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డ ముగ్గురు దొంగలను ఇబ్రాహీంపట్నం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఇబ్రాహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు వెల్లడిస్తూ, ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలోని మంచాల్ రోడ్డులో గల బాలాజీ కిరాణా షాప్ లో నగదు, బంగారం దొంగిలించబడిందని షాపు యజమాని నాగేష్ ఫిర్యాదు ఇవ్వగా ఎస్ఐలు మారయ్య, రామకృష్ణల బృందం తక్షణమే విచారణ చేపట్టి కాల్ డేటా ఆధారంగా కేసును ఛేదించారు. దొంగిలించబడ్డ 3,16,000 రూపాయలను రికవరీ చేశారని తెలిపారు. అదే కిరాణా షాప్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు, పాత నేరస్తుడైన మరో వ్యక్తి బొడ్డే వెంకటేష్ తో జత కలిసి పక్కా ప్రణాళికతో షాప్ కౌంటర్ లో ఉన్న నగదును, బంగారాన్ని దొంగిలించారని అన్నారు. వ్యాపారస్తులు లావాదేవీల వద్ద కొత్త వ్యక్తులను నమ్మకూడదని, ముఖ్యంగా రాత్రులు ఎవరూ లేని సమయంలో షాపుల్లో ఎక్కువ మోతాదులో నగదును నిల్వ చేయకూడదని సూచించారు. పట్టుకున్న ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన ఎస్ఐ మారయ్య ఇంకా ఇతర సిబ్బందిని ఏసీపీ కేపీవీ రాజు, సిఐ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను అందజేశారు. రివార్డులు అందుకున్న వారిలో అడ్మిన్ ఎస్ఐ మారయ్య, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్ కోటేశ్వరరావు, బాబురావు ఉన్నారు. సంవత్సరం మార్నింగ్ అందాజ 9 గంటల ప్రాంతంలో మా ఇబ్రాహీంపట్నం పోలీస్ స్టేషన్ ముందు జి నగేష్ అనే స్థానిక వ్యాపారస్తుడు బాలాజీ కిరాణం నడుపుతూ మంచాల్ రోడ్లో ఉంటుంది. తను వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే స్థానిక ఇన్స్పెక్టర్ గారు, తర్వాత ఎస్ఐఆర్ అందరూ కూడా ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 280/2024 కింద కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్ట్రేషన్ వెంటనే ఆ రోజు నూతన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ కూడా వీళ్ళు ఇమీడియట్గా యాక్ట్ చేసి సీన్కి వెళ్ళి సీన్లో ఉండే సాక్ష్యాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అలాగే క్లూస్ టీమ్ కూడా ఇమీడియట్గా పిలిపించడం జరిగింది. అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకే వ్యక్తికి ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్నారు. ఆ ఫ్రీక్వెంట్గా కాల్స్ చేస్తున్న వ్యక్తిని ఎవరనేది మా ఎస్ఐలు రామకృష్ణ, తర్వాత మారయ్య, తర్వాత హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, బాబురావు, మిగతా కానిస్టేబుల్ అందరూ కలిసి ఒక టీం ఏర్పడి ఈ కాల్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేసి ఆ ఒక్క కాల్ ఎవరికి పోయిందని చూస్తే బొడ్డే వెంకటేష్ అనే వ్యక్తి బంజారాహిల్స్లో ఉంటాడు. ఇతడు పాత నేరస్తుడే. ఇతడు బంజారాహిల్స్లో కూడా ఒక సెల్ ఫోన్ దొంగతనం కేసు ఉంది. అయితే ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరేది ఏంటంటే, ఈ యొక్క సంఘటన కూడా మాకు మొదటిగా స్థానికంగా ఉండే ప్రెస్ మిత్రుల ద్వారా తెలియడం చాలా సంతోషం. ఎందుకంటే మీకు తెలిసినప్పుడు మీరు తొందరగా ఇమీడియట్గా మాకు చెప్పడం వల్ల మా ఎస్ఐఎస్ అండ్ ఇన్స్పెక్టర్ గారు ఇమీడియట్గా దాంట్లో సీల్ పోవడం వల్ల సాక్ష్యాలు ఏవి పోకుండా, అలాగే వీళ్ళు కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వారు పారిపోకుండా అక్కడే మాకు దొరకడము, వాళ్ళందరినీ ఒక రోజు టైం తీసుకొని ఇంట్రాగేట్ చేయడం వల్ల త్వరగా ఈ కేసును సాల్వ్ చేయడము సాధ్యపడింది. అలాగే దీంట్లో టెక్నికల్ డేటా అంతా కూడా మన రామకృష్ణ ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ టీమ్ సభ్యులు అందరూ, కానిస్టేబుల్ అందరూ కలిసి అనలైజ్ చేసి ఆ కాల్స్ను మీకు అందరికి తెలిసే ఒక రోజు ఎన్ని కాల్స్ ఉంటాయో చాలా కాల్స్ ఉంటాయి. దాంట్లో వీళ్ళ ఫోన్ నుంచి చాలా కాల్స్ పోయాయి. ఆ కాల్స్ అన్నింటినీ కూడా అనలైజ్ చేయడం ద్వారా ఈ యొక్క కేసు డిటెక్ట్ అయింది. ఈ డిటెక్ట్ అయిన ప్రాపర్టీ అంతటినీ కూడా పంచనామా ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఈ నేరస్తులు ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది. అయితే మీ ద్వారా స్థానికంగా ఉండేవారిని, మన మండలం ఇబ్రాహీంపట్నం డివిజన్ పరిధిలో ఉండేవారందరినీ కోరడం ఏంటంటే, మీరు ఎవరినైనా ఎంప్లాయీస్గా చేర్చుకునేటప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎక్కడ ఉంటారో, వాళ్ళకి ఏమైనా నేర చరిత్ర ఉందా, వాళ్ళ ఆధార్ కార్డులు అవన్నీ చెక్ చేసుకోవడము మీ విధి. అది మనం ఇక్కడ చాలామంది మనకు బయట నుంచి వచ్చి పనిచేస్తుంటారు. వారందరినీ మనం చెక్ చేసుకోకుండా అలాగనే పెట్టేసుకుంటే ఇలాంటి నేరాలకు వాళ్ళు పాల్పడే మొదట్లో నమ్మకంగా ఉండొచ్చు, తర్వాత నేరాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే స్థానిక వర్తకులందరినీ కూడా మేము కోరేది ఏంటంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు క్యాష్ను మీ కౌంటర్లో ఉంచొద్దని మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు అక్కడ ఉంచేది అందరికి తెలుస్తుంది, మీ పని వాళ్ళకి తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది. మనకు ఉదాహరణకి ఈ కేసు సంబంధించిన దాంట్లో ఈ యొక్క మన ఓనర్ నగేష్ గారు పైనే ఉంటారు. వారు ఒకవేళ అక్కడ పెట్టుకుంటే కొద్దిగా ఛాన్స్ తక్కువ ఉండేదేమో, కానీ కింద పెట్టడము, కింద ఎవరు లేకపోవడము, ఆ రోజు నగేష్ గారు కూడా ఇంట్లో లేకపోవడము, ఇవన్నీ జరగడం వల్ల వాళ్ళకు ఈ యొక్క నేరం చేయడానికి సులువైంది. ఇట్లాంటివి జరగకుండా వ్యాపారస్తులు కూడా మంచి తాళాలు వేసుకోవాలి, డబుల్ లాక్ తాళాలు అన్నీ కూడా వేసుకోవాలని వాళ్ళని కోరుతున్నాం. షట్టర్లు ఉంటే షట్టర్స్ మామూలుగా మనం చాలాసార్లు చూస్తాం. ఈరోజు మనం చూసినట్లయితే దీనికి షట్టర్ ముందు బాగానే ఉంది, వెనకల ఎటువంటి భద్రత లేదు. వెనకలు కూడా ఆ షట్టర్ బిగించుకోవాలి, లేకపోతే చైన్ లింక్ ఉండే డోర్ పెట్టుకోవాలని వ్యాపారస్తులందరినీ కోరుతున్నా. ఇది ఒక మన వ్యాపారస్తులందరికీ తెలియజేయాలని స్థానిక మీడియా మిత్రుల ద్వారా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాం.
పేరు బట్టి పెట్టారు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యారు. వెంకటేష్ పవన్ వినయ్ కుమార్.